आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ। ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी, शिरडी, सूरत, नासिक, सोलापुर, बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी, तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए। आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करें, शेयर करें और लाइक करें। అంటే విద్యార్థి దశ నుంచే భారత రాజ్యాంగంపై అవగాహన పెంచుకొని భారత రాజ్యాంగ ప్రాముఖ్యతలోకి ఒక గొప్ప రాజ్యాంగంగా మన దేశ ప్రజలకు మరియు 395 ఆర్టికల్స్ గా 12 షెడ్యూల్స్ గా రచించి అందించడం జరిగింది. మన చదువుకునే దశలోనే రాజ్యాంగం గురించి, రాజ్యాంగం ప్రాముఖ్యత నేర్చుకోవడానికి ప్రయత్నించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇలాంటి పౌరులే రేపటి దేశాన్ని కాపాడే నాయకులుగా కావచ్చు. ఈ దేశానికి సంబంధించిన లక్ష్యాన్ని, ఈ దేశానికి సంబంధించిన ఆశయాన్ని, ఎయిమ్స్ అండ్ ఆస్పిరేషన్స్ ఈ రెండింటిని నిర్వహించడం ఒక పుస్తకం అనుకోకండి. ఇది మన జీవన విధానం, భారతదేశ గమ్యం, భారతదేశ ప్రగతి. ఈ రెండు వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో భారత రాజ్యాంగ పుస్తకాలను బహుజన సేన రాజన్న సిరిసిల్ల ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి రాజ్యాంగాన్ని చేర్చాలనే లక్ష్యంగా సంకల్పించుకున్న కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం గురించి విద్యార్థులకు భారత రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను తెలిపే కార్యక్రమంగా ఈరోజు నిర్వహించిన కార్యక్రమాన్ని ఉద్దేశించి విద్యార్థులకు భారత రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను, రాజ్యాంగం కల్పించిన హక్కులను మరియు రాజ్యాంగం ఇచ్చిన బాధ్యతలను, వాటిని పాటించవలసిన బాధ్యత విద్యార్థులకు ఉందనే విషయాన్ని వారికి గుర్తు చేసుకుంటూ, అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని 22 పార్ట్స్, 395 ఆర్టికల్స్, 12 షెడ్యూల్స్ గా భారత రాజ్యాంగ కమిటీ మరియు ముసాయిదా కమిటీ చైర్మన్ గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు నిరంతరం శ్రమించి భారతదేశానికి రక్షణ కవచంగా భారత రాజ్యాంగాన్ని అందించారు. మన భారత రాజ్యాంగం ప్రపంచంలోకెల్లా గొప్ప రాజ్యాంగ పేరు సంపాదించినప్పటికీ దేశ ప్రజలకు రాజ్యాంగంపై అవగాహన లేకపోవడం చాలా బాధాకరమని భావిస్తూ ప్రభుత్వాలు భారత రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను తెలిపే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థి దశ నుండే భారత రాజ్యాంగాన్ని పాఠ్య పుస్తకాల్లో చేర్చవలసిందిగా బహుజన సేన తరఫున కోరుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి సహకరించిన కళాశాల ప్రిన్సిపల్ మరియు అధ్యాపక బృందానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ప్రజా సంఘాల నాయకులకు మరియు బహుజన సేన నాయకులకు బహుజన సేన తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం.